ఈ మధ్యకాలంలో కురుపాంలో కొంతమంది పిల్లలు అనారోగ్యానికి గురైన తర్వాత పార్వతీపురం హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. కొంతమందికి జాండీస్ కొంచెం ఎక్కువగా రావడం వలన తీసుకొచ్చి మనం కేజీహెచ్లో జాయిన్ చేసాం. కేజీహెచ్లో టోటల్గా 65 మంది పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసాం. 65 మందిలో ఇప్పటిదాకా ఇక్కడ 6 ఉన్నారు. మిగిలిన 59 మంది డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవటం అయింది. 59 మంది కూడా క్షేమంగా సురక్షితంగా ఉన్నారు. ఈ 6లో ఈరోజు ఈవినింగ్ 3 పంపిస్తున్నాం. ఇంకా మిగిలిన 3లో ఒక అమ్మాయికి జాండీస్ చాలా ఎక్కువగా ఉంది. ఒక అమ్మాయికి ఫీవర్ నిన్ననే వచ్చింది, పంపిద్దాం అనుకుంటే. ఇంకొక అమ్మాయికి ఇంకా రిపోర్ట్స్ రావాలి. ప్లస్ ఆ అమ్మాయికి ఏంటంటే సికిల్ సెల్ ఎనీమియా ఉండడం వలన కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాం. అయితే మీ అందరికి కూడా తెలుసు, చాలా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని హాస్టల్స్లో కూడా ఎన్ని ప్రమాణాలు ఉన్నాయి, ఆ ప్రమాణాల్లో మనం ఏం చేస్తే బాగుంటుంది, ఇంకా హాస్టల్స్కి మెరుగుపరచాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెట్టి అన్ని హాస్టల్స్కి అంటే సరిపడ్డని టాయిలెట్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా కొన్ని హాస్టల్స్కి కొంచెం కొరత ఉండడం, కొన్ని పాడవడం, కొన్ని ఆర్ఓ ప్లాంట్లు కొన్ని దగ్గర పాడవటం. అయితే ఈరోజు మనం అనుకున్నది ఈ కురుపాంలో అయితే ఆర్ఓ ప్లాంట్ ఉంది, వాటర్ ప్రాబ్లం కాదు. మీ అందరికి లాస్ట్ టైం కూడా చెప్పాం. ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే రాజకీయం చేయడం తప్ప పిల్లల ఆరోగ్యం గురించి వాళ్ళు మాట్లాడలేదు. అక్కడ ఆర్ఓ ప్లాంట్ ఉంది. అయితే మిగిలిన అన్ని హాస్టల్స్లో కూడా ఒక పక్క గురుకులాల్లో కానీ, ఇంకొక పక్క రెసిడెంట్ స్కూల్స్లో కానీ, హాస్టల్స్లో కానీ, ఆశ్రమ్ స్కూల్స్లో కానీ, అలాగే ఏకలవ్య మోడల్ స్కూల్స్, ఏ స్కూల్స్ అయినా మొత్తం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి 787 స్కూల్స్ అన్నిటిలో కూడా ఆర్ఓ ప్లాంట్స్, అలాగే టాయిలెట్స్, ఇవన్నిటికీ, అలాగే ఎక్కడెక్కడైనా ఇంకా ఏమైనా చిన్న చిన్న రిపేర్స్ ఉంటే వాటన్నిటికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే 90 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. వాటితో అన్నిటికీ ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో, చిన్న చిన్న సమస్యలున్నా అవన్నీ కూడా క్లియర్ చేయడానికి మేము ముందుకు వస్తున్నాం. ఎందుకంటే ఇంతకు పూర్వమే కొన్ని హాస్టల్స్కి 155 కోట్లు ఆల్రెడీ రావటం, కొన్ని హాస్టల్స్కి కాంపౌండ్ వాల్స్, కొన్ని హాస్టల్స్కి ఆర్ఓ ప్లాంట్స్, కొన్ని హాస్టల్స్కి టాయిలెట్స్ ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇంకా కొన్ని ఎక్సెస్ ఉన్నాయి, అన్ని రిపోర్ట్స్ తెప్పించుకోవటం వల్ల నిన్ననే 90 కోట్లు కూడా శాంక్షన్ చేశారు ముఖ్యమంత్రి గారు. అందుకు అందరి తరపున ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ కేజీహెచ్లో ఉన్న డాక్టర్లు, అంటే మా సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో అందరూ డాక్టర్లు, పిల్లల డాక్టర్స్ కానీ మిగిలిన వాళ్ళు కానీ అందరూ కూడా పిల్లల్ని చాలా చక్కగా చూసుకొని వాళ్ళకి అన్ని విధాలకు, ఇప్పుడు మీరు చూశారు, వాళ్ళు మధ్యాహ్నం పూట బోర్ ఫీల్ అవ్వకుండా వాళ్ళకి డ్రాయింగ్ వేసుకోవడానికి బుక్స్ ఇచ్చి, క్రాఫ్ట్కి బుక్స్ ఇస్తున్నారు. అంటే ఇలాంటి డాక్టర్లు మీరు ఎక్కడో చూడరు. ఎందుకంటే పిల్లలు ఇలా పెట్టి ఏదో ఇంజక్షన్ చేసి వెళ్ళిపోయిన వాళ్ళే ఉంటారు ఎక్కువగా. కానీ వాళ్ళు మధ్యాహ్నం పూట ఖాళీగా ఉండేటప్పుడు వాళ్ళు బోర్ ఫీల్ అవ్వకుండా బుక్స్ ఇచ్చి వాళ్ళు డ్రాయింగ్ వేసుకోమని ఇవ్వటం నిజంగా నేను మనస్ఫూర్తిగా డాక్టర్స్ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, పిల్లలందరినీ చాలా బాగా చూశారు. కొంతమంది పిల్లలకి 35, 36 మనకు చూపిస్తుంది అనమాట జాండీస్. అట్లాంటప్పుడు కూడా తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే ఈరోజు ఆ పాపది 10, 8, 7 ఆ రేంజ్లోకి వచ్చారు. అంటే ఇంకా 2-3 రోజుల్లో పిల్లలు నార్మల్ ఆ ముగ్గురు కూడా నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారు. ఒక అమ్మాయిది మాత్రం సికిల్ సెల్ ఎనీమియా కాబట్టి ఆ అమ్మాయిని కొంత మనం చూడాల్సిన అవసరం ఉంది. అయితే చాలామంది వచ్చిన పెద్దలు వచ్చారు, పిల్లలు చూశారు, నాకు చాలా సంతోషం. కానీ వచ్చిన వెంటనే పిల్లల ఆరోగ్యం కంటే మా మీద కామెంట్స్ చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంది వాళ్ళకి. ముఖ్యంగా గిరిజన శాఖ మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుందా అన్న పాత ముఖ్యమంత్రి ఈరోజు పులివెందుల ఎమ్మెల్యే, ఆయనకి మరి ఎక్కడ సంస్కారం ఉందో నాకు అర్థం కాలే. అంటే హాస్టల్స్లో పిల్లలకి ఒంట్లో బాగలేకపోతే గాడిదలు కాసినట్ట. ఇంతకుముందు 5 సంవత్సరాలు అదే చేశారా? నాకు మరి తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఇంతకుముందు 5 సంవత్సరాల్లో 118 మంది పిల్లలు చనిపోయారు. ఒక్కరోజైనా ఎవరైనా పలకరించడానికి వెళ్ళారా? ఒక్కరోజైనా చూడడానికి వెళ్ళారా? ఆ మహానుభావుడు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు కరోనా వచ్చింది, మీ అందరికీ తెలుసు. లక్షలాది మంది, వేలాది మంది, లక్షలాది మంది హాస్పిటల్స్లో ఉండేవాళ్ళు, వేలాది మంది చనిపోయారు. ఒక్కరికైనా కరోనా అంటే ఆయనకి ఏదో అంటుకుంటుంది, ఆ ప్యాలెస్ నుండి బయటకు రాలేదు.
కనీసం హాస్టల్స్ పిల్లలు ఎవరైనా చనిపోయేటప్పుడు ఇన్ని మాటలు మాట్లాడారు వచ్చి కొంతమంది మాజీ శాసనసభ్యులు. వాళ్ళ నియోజకవర్గాల్లో చనిపోయినప్పుడు ఎప్పుడైనా పలకరించడానికి వెళ్ళారా? ఒక్కరినైనా? అంటే ఎక్కడైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే ఆ పిల్లలు ఎలా కోలుకోవాలి, వాళ్ళకి ఆరోగ్యం ఏ విధంగా బాగు చేయాలి, వాళ్ళకి ఏ విధంగా ఫెసిలిటీస్ కల్పించాలి అని నాకు సూచనలు సలహాలు ఇస్తే నేను తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. ఎందుకంటే నాకే అన్ని తెలుసా అని నేను చెప్పడం లేదు. ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి ఆలోచన మంచి సలహా ఇస్తే తీసుకుంటాం. కానీ పిల్లల ఆరోగ్యం అక్కడ బాగలేకపోతే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్న వాళ్ళని ఏమనాలో నాకు అర్థం కాలేదు. ఈరోజు పిల్లలందరూ ఆ భగవంతుడి దయ వల్ల వాళ్ళ గోలు తగలకుండా, వీళ్ళందరూ గోలు తగలకుండా ఆ భగవంతుడి దయ వల్ల పిల్లలందరూ క్షేమంగా అందరూ చక్కగా ఇళ్లలోకి సురక్షితంగా అందరూ కూడా చేరుకుంటున్నారు. ఈరోజు అలా పార్వతీపురం హాస్పిటల్లో ఉన్న పిల్లలందరూ కూడా సగానికి సగం పైగా అందరూ కూడా వెళ్ళిపోయారు. కొంతమంది పిల్లల్ని వాళ్ళ పేరెంట్స్ రిక్వెస్ట్ మీద ఇంటికి వస్తే మళ్ళీ పిల్లలు కొంత ఫుడ్లో ఎన్వి తింటాం కానీ అట్లాంటివి ఉంటాయని ఒక 2 రోజులు ఎక్స్ట్రా ఉంచమని కొంతమంది పేరెంట్స్ కూడా అడగడం వల్ల 2-3 రోజులు కాదు 1 వీక్ ఉంచమన్నా ఉంచండి, పిల్లలు పూర్తి ఆరోగ్యం అయిన తర్వాత పంపించమని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి అందరు పిల్లలు ఎవరైతే 146 మంది అనుకున్నామో అందరూ సేఫ్గా ఉన్నారు, అందరూ చక్కగా ఆరోగ్యంగా ఉన్నారని మీకు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఎంతో సహనంతో ఎక్కడైనా ఏదైనా విషయం జరిగితే వెంటనే మా దృష్టికి తీసుకొచ్చినందుకు పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎక్కడైనా ఒక చిన్న విషయం జరగగానే వెంటనే నా దృష్టికి తీసుకొచ్చారు చాలామంది సోదరులు, వాళ్ళ దగ్గర ఇలా జరుగుతుందమ్మా అని. మేము వెంటనే దాన్ని, అంటే నాకైతే కాలజ్ఞానం లేదు అన్నీ తెలుసుకోవటానికి, ఎందుకంటే ఎవరైనా చెప్తేనే తెలుస్తుంది. కొన్ని విషయాలు తెలియకపోయి ఉండొచ్చు, ఎవరైనా చెప్తారు, చెప్పినప్పుడు ఖచ్చితంగా తెలుసుకుంటాం, అది రెక్టిఫై చేసుకుంటాం ఖచ్చితంగా. అలా జరుగుతుంది. కాబట్టి అందరూ చాలామంది ఇక్కడ ఉన్న సోదరులే కాకుండా అక్కడ మా జిల్లాలో ఉన్న సోదరులు కూడా ఎక్కడైనా చిన్న పొరపాట్లు జరిగినా, ఎక్కడైనా జరుగుతున్నా, లేదంటే ఎవరైనా పిల్లలు హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోతుంటే వెంటనే అక్కడ నుంచి వాళ్ళు మాకు ఫోన్ చేసి పిల్లలు హాస్పిటల్కి వెళ్ళడానికి భయపడి వెళ్ళిపోతున్నారమ్మంటే వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఇలా అన్నీ కూడా జరిగాయి. అప్పటికంటే ఇప్పుడు భోజనం సదుపాయాలు బాగున్నాయి. పిల్లలందరికీ కూడా మీకు ఎంత పూర్వమే చెప్పాను, అందరికీ ట్రంక్ బాక్సులు ఇచ్చాం, ప్లేటు గ్లాసు, అలాగే కప్పుకోవడానికి దుప్పట్లు, దోమతెరలు, అలాగే అక్కడ ఉన్నటువంటి అందరికి కూడా చేస్తున్నాం. అలాగే ఈరోజు మనం ఏదైతే పిల్లలందరూ కూడా ఇళ్ళకి వెళ్తున్నారు కాబట్టి ముఖ్యంగా అందరికీ ఇక్కడ ఉన్నటువంటి కేజీహెచ్లో ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటున్నాను. చాలా కష్టపడ్డారు అందరూ, ఎందుకంటే ఎంత ప్రెజర్ ఇచ్చామంటే అందరూ ఒక్క న్యూస్లో బయట ఇంట అంతా కూడా ప్రెజర్ ఇచ్చినా కానీ చాలా చక్కగా ట్రీట్ చేసి పిల్లల్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచి అక్కడ వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ కూడా చూసుకొని మంచి ఫుడ్ ఇచ్చి పిల్లలు చక్కగా చూసుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ నా హృదయపూర్వకం ధన్యవాదాలు. సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి పౌష్టికాహారం స్పెషల్గా ఇవ్వాలి. అలాగే ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ కూడా అవసరం ఉంటుంది. ఆ ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి పెన్షన్ కూడా ఇస్తున్నాం, మనం 10,000 ఇస్తున్నాం. అలాగే అంటే సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు కూడా ఒక కార్డు ఇస్తున్నాం వాళ్ళకి. పెళ్లి చేసుకున్నప్పుడు కూడా ఆ వ్యాధి ఉన్న వాళ్ళకి చేసుకోకుండా వేరే వాళ్ళది, లేదనుకుంటే ఆ వ్యాధి ముందుగానే బయటపడితే వాళ్ళ వ్యాధి తగ్గిన తర్వాత పెళ్లి చేసుకోమనం, లేదనుకుంటే వాళ్ళకి వ్యాధి ఎవరైనా అంటే అందరికీ సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళందరికీ కార్డ్స్ ఇస్తున్నాం. ఆ కార్డ్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా భోజన సదుపాయం కానీ, వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ, వాళ్ళకి అన్ని రకాలుగా హాస్పిటల్స్కి వస్తే వెంటనే బ్లడ్ కావాలి అంటే ఎక్కడ కొంచెం కూడా లేట్ చేయకుండా డాక్టర్లు కూడా హెల్ప్ చేస్తున్నారు. మనం చేయాల్సినటువంటి అన్ని ఈ ప్రభుత్వంలో సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి, మీరు లాస్ట్ టైం కూడా చూసుంటారు, నారా భువనేశ్వరి మేడం గారు కూడా దానికోసం ప్రత్యేకంగా డ్రైవ్ చేసి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సికిల్ సెల్ ఎనీమియా ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన మందులు ఇవ్వటం కానీ ఫుడ్ ఇవ్వడం కానీ చేస్తున్నారు. ఒక్కొక్కరు ప్లీజ్. 150 మంది వ్యాధి ఇంతమందికి ఒకేసారి రావడం, ఇలా జరగడం అరుదు, ఎన్నడూ జరగలేకపోవచ్చు కూడా హాస్పిటల్కి సంబంధించి. దీనికి ఏమని నిర్ధారణకు వచ్చారు? ప్రధాన కారణం ఏంటి? యాక్చువల్గా ఇది దసరా హాలిడేస్ కంటే ముందే ఒకరో ఇద్దరు పిల్లలకి జాండీస్ లైట్గా కనిపించి ఉండొచ్చు, కానీ పిల్లలు చెప్పలేదు, వాళ్ళకు కూడా తెలియకపోయి ఉండొచ్చు. దసరా హాలిడేస్ పిల్లలు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చాలామందికి అవి కొంచెం పెరిగింది. ఎందుకంటే పిల్లలు హాస్టల్స్ నుండి ఇంటికి రాగానే తల్లిదండ్రులకి ప్రేమతో ఖచ్చితంగా వాళ్ళకి ఎన్వి పెడతాం, ఆయిల్ ఫుడ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఖచ్చితంగా. దానివల్ల పెరిగిన తర్వాత మీకు ఎందుకంటే వాటర్ అయితే కాదు, అది నేను క్లియర్గా లాస్ట్ టైం కూడా మనం టెస్ట్ చేసాం,
వాటర్ కాదు, కాకపోతే టాయిలెట్ ద్వారా కూడా వస్తుంది. అది డాక్టర్స్, పార్వతీపురం డాక్టర్లు చెప్పారు, ఇక్కడ డాక్టర్లు కూడా చెప్పారు. ఎందుకంటే 600 మంది పిల్లలు ఉన్నారు, అక్కడ 30 టాయిలెట్స్ ఉన్నాయి, ఇక 40 టాయిలెట్లు కడుతున్నాం, అవి దీంట్లో ఉన్నాయి. అయితే ఈ 30 టాయిలెట్స్ ఉండేటప్పుడు చిన్నపిల్లలు టాయిలెట్ అయిన తర్వాత వాళ్ళు అది క్లీన్ చేయాలని వాళ్ళకి తెలియదు, వాటర్ కరెక్ట్గా యూజ్ చేయలేకపోయి ఉండొచ్చు. టాయిలెట్ ద్వారా ఖచ్చితంగా ఫస్ట్ 1 వీక్లో మీకు జాండీస్ ఉంటే అది ఖచ్చితంగా పక్క వాళ్ళకి ప్రబలడానికి అవకాశం ఉంటుంది, అది మీకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి అది కొంచెం అది అయిన తర్వాత, అలాగే ఎవరెవరికైతే పిల్లలకి జాండీస్ కొంచెమైనా, అంటే కొంతమంది పిల్లలకైతే జాండీస్ ఇంకా 1.367 అలా ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి మేము జాయిన్ చేసాం. అంటే ముందు జాగ్రత్త చర్యగా జాయిన్ చేస్తే అవి ఏంటంటే అలాంటి వాళ్ళే మాకు ఆల్మోస్ట్ 60 మంది 70 మంది ఉన్నారు ఈ 150 మందిలో. అంటే వాళ్ళకి ఇంకా జాండీస్ వచ్చిందో లేదో కూడా కరెక్ట్గా తెలియదు, ఎందుకంటే ఇప్పుడు మనం టెస్ట్ చేసుకున్నా చాలా మందికి 0.6 0.4 ఇట్లా ఉంటుంది అని డాక్టర్లు చెప్తారు. కానీ 0.6 0.7 కొంతమంది 0.2 ఉన్నా కూడా తీసుకొచ్చారు, ఎందుకైనా మంచిది అని జాగ్రత్తలు తీసుకోవడం తప్పలేదని నాకు అనిపించింది. అది నెంబర్ పెరిగిందా అంటే జిల్లాలో ఉన్నటువంటి పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాల్లో ఉన్న 4 CHCలు, అలాగే PHCలు దాదాపు 20 PHCల్లో ఉన్నటువంటి ఎక్కడ ఎవరికి ఫీవర్ వచ్చినా జాండీస్ వచ్చినా తీసుకొచ్చి జిల్లా హాస్పిటల్లోనే జాయిన్ చేశారు. ఎందుకనంటే ఇక్కడ మందులు ఇక్కడ ఉంటాయేమో అని అపోహ ఆ రోజు కలిగింది వాళ్ళకి. యాక్చువల్గా అన్ని PHCలో కూడా జాండీస్కి, అలాగే ఫీవర్కి, కుక్క కాటికి, పాము కాటికి మందులు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత అందరికీ ఇచ్చాం. ఇంత పూర్వం ఏంటంటే మలేరియాకి మందులు ఉండేవి కాదు PHCలో అవి సప్లై చేసాం. అందరు ఇక్కడికి ఎక్కువ రాగానే అన్ని హాస్టల్స్ నుండి వచ్చిన అందరూ కురుపామనే అన్నారు. అందరూ మొత్తం కురుపామ వాళ్ళు కాదు, బయట నుంచి వచ్చిన పిల్లలు 30 మంది 32 మంది మొత్తం ఉన్నారు. మొత్తం అందరూ కురుపామ వాళ్ళు కాకపోయినా కానీ పిల్లలు ఎలా కొంతమందికి వచ్చింది కాబట్టి అందరినీ ఒక దగ్గర ఉంచాం. అది టాయిలెట్ ద్వారా వచ్చింది కాబట్టి, అంటే టాయిలెట్స్ మీకు అది ఆ విషయం తెలిసిన విషయమే, ఎందుకంటే చిన్నపిల్లలు అంతా క్లీన్ చేసుకోవడం అంటే కుదరదు కాబట్టి ఆ విధంగా వచ్చింది. అయినా అది ప్రాథమిక విచారణలో డాక్టర్స్ కొంతమంది చెప్పారు, మళ్ళీ కమిటీ కూడా వేసాం, కమిటీ కూడా రిపోర్ట్ ఇస్తారు మీకు మళ్ళీ చేసామండి. అందుకే మీకు చెప్పాను, అన్ని జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో దాదాపు 30 మంది వరకు వస్తే అందరికీ టెస్టులు చేసామండి. మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్ కూడా అన్ని టెస్టులు చేయడం జరిగింది, ఎవరికి ఫీవర్ ఉందా లేకపోతే జాండీస్ ఉందా ఏంటుందా అన్నది. ఎందుకంటే సీజన్ మారిన వెంటనే అక్కడ జ్వరాలు రావటం అనేది ఇప్పుడు కాదండి, ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది, ఫీవర్ వస్తూనే ఉంటుంది. కాబట్టి అది ఏంటంటే అవి మార్చాలి అన్నదే ప్రభుత్వం తాలూకా లక్ష్యం. అందుకనే మొత్తం అందరికీ కూడా అన్ని PHCలో కూడా మలేరియాకి కానీ జాండీస్కి కానీ వీటన్నిటికి కూడా మందులు కూడా పెట్టడం జరిగిందండి. ఎస్ అండి, ఎందుకంటే కామన్ పీపుల్ కూడా ఉంది, వాళ్ళు ముందుగా గుర్తుపట్టలేకపోయారు. యాక్చువల్గా పెద్దవాళ్ళే, కానీ పెద్దవాళ్ళు గుర్తుపెట్టుకోలేకపోయారు. హాస్పిటల్కి వచ్చారు, హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు జాండీస్ అనేది చాలా మంది వస్తుంది, నేను కాదనట్లేదు. అంటే అది వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా మరి వాళ్ళు రియాక్ట్ అయ్యారో, అది ఎంత ఏ స్టేజ్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యారో తెలియదు కదండి. కాబట్టి పెద్దవాళ్ళు వాళ్ళు ఒక్కొక్క హాస్టల్స్లో పిల్లలు అంటే మనం అందరికి కూడా చెక్ చేసాం, వాళ్ళ పేరెంట్స్ కూడా చెక్ చేసాం. వైసీపీ వాళ్ళు ఎక్కడికైనా కంప్లైంట్ ఇవ్వచ్చు అండి, దానికి ఏం తప్పేం లేదు. ఎందుకంటే మనకు వచ్చేటప్పుడు ఒకటి, వాళ్ళ పక్క వాళ్ళకి వచ్చేటప్పుడు ఒకటి అన్నట్టు ఉంటుంది వాళ్ళకి. అదే సార్ చెప్పాను నేను మీకు, అందుకనే అంటున్నాను నేను. ఎందుకంటే వాటర్ ద్వారా కాలేదు, టాయిలెట్ ద్వారా ప్రజెంట్ అయితే అయ్యింది ఆ స్కూల్లో. సార్ ఇప్పుడు ఎక్కడైనా ఒక దగ్గరికి, ఇప్పుడు ఈ వైజాగ్లో ఎవరికైనా ఒక జాండీస్ వచ్చింది అనుకోండి, గురుపాం నుండి ఇక్కడికి వచ్చినట్టు కాదు కదా, ఎక్కడైనా ఎవరికైనా రావచ్చు కదా. ఇప్పుడు ఎవరైనా ఒకరు చనిపోయారు అని అంటే దానివల్ల చనిపోవడం కాదు, రాష్ట్రం మొత్తం మీద కొంతమందికి జ్వరాలు రావచ్చు, జాండీస్ రావచ్చు, ఇదే ప్రాబ్లం అక్కడ ఉంటుందని మనం కన్ఫర్మ్ ఎలా చెప్తాం చెప్పండి. ఒక్కొక్క దగ్గర వాళ్ళిద్దరికి గవర్నమెంట్ ఏమైనా కాంపెన్సేషన్ ఇస్తుందా లేదా, ఆ కుటుంబాన్ని ఇప్పుడు వరకు ప్రభుత్వం నుంచి ఏమైనా పరామర్శించారా లేదా మీరు కానీ? మేము ఆల్రెడీ పరామర్శించడం అయిందండి, మేము వెళ్ళాము, చూసాము, వాళ్ళని కూడా పిలిచాము. వాళ్ళకి మట్టి ఖర్చుల కింద ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఇచ్చి చేయటం అయ్యింది. వాళ్ళు కూడా సహాయం అడిగారు, అది ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టామండి. దాని గురించి ముఖ్యమంత్రి గారు చర్య తీసుకుంటారు. హాస్టల్ నుంచి దసరా సెలవులకు వెళ్ళాక ఈ ప్రాబ్లం వచ్చేసి అనే అనుమానాన్ని మీరు వ్యక్తం చేస్తారు. కానీ మీ డిప్యూటీ డైరెక్టర్ ట్రైబల్ వెల్ఫేర్ ఇచ్చిన రిపోర్ట్లో 21వ తేదీన కల్పనకి
19వ తేదీన అంజలికి వీళ్ళిద్దరికీ లక్షణాలు గుర్తించారు. అప్పటి నుంచి వాళ్ళు చనిపోయేంత వరకు ఎందుకు అంత అలసత్వం అయించారు? ఒక్క నిమిషం అండి. యాక్చువల్గా 20వ తేదీ నుండి 2వ తేదీ వరకు దసరా హాలిడేస్ అండి, అంటే 22 నుంచి. కానీ అందరు పిల్లలు 20నే వెళ్ళిపోయారు. అయితే 20ని వెళ్ళిపోయిన తర్వాత 25న ఒక అమ్మాయి చనిపోయింది, 1వ తేదీన ఒక అమ్మాయి చనిపోయిందండి. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పెరిగి ఉండొచ్చు. వాళ్ళకి పెరిగిన తర్వాత వాళ్ళు పేరెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేయాలి. వెళ్ళేటప్పుడు ఆ అమ్మాయికి కొంచెం లైట్గా ఫీవర్ ఉందంటే ఆ పేరెంట్స్ ఫీవర్ ఉన్న సెలవులు అంటే ఇంటికి తీసుకెళ్తారని మీకు తెలిసిందే. మన పిల్లలు హాస్టల్లో ఉన్నా మనం తీసుకెళ్తాం, ఇంటికి వెళ్ళి జాగ్రత్త చూసుకుంటామని. తీసుకువెళ్ళిన తర్వాత పెరిగిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళు జాయిన్ చేశారు. జాయిన్ చేసినప్పటికే అమ్మాయి జాయిన్ చేసిన వెంటనే అమ్మాయి చనిపోయింది, ఫస్ట్ అమ్మాయి. సెకండ్ అమ్మాయికి తీసుకొచ్చి జాయిన్ చేసేటప్పుడు వెంటనే మేము రియాక్ట్ అయ్యి 1వ తేదీ అమ్మాయి 30వ తేదీని జాయిన్ చేసిన వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడితే వెంటనే డిపార్ట్మెంట్ అంతా డీడీ కానీ కలెక్టర్ గారు కానీ పీఓ కానీ మొత్తం అందరూ కూడా ఎక్కడెక్కడైతే మొత్తం ఇంట్లో ఉన్నారో అందరికీ ఫోన్ చేసి పిల్లల్ని తీసుకురమ్మని చెప్పడం జరిగిందండి. ఎవరికి జ్వరం ఉన్నా లేదనుకుంటే ఇంకేదైనా ఏ ప్రాబ్లం ఉన్నా తీసుకురమ్మంటే మనం అప్పటి నుంచి టెస్ట్ చేసామండి. 3వ తేదీని అందరూ హాస్టల్కి యాక్చువల్గా రావాలి, కానీ 1వ తేదీ 2వ తేదీని తీసుకొచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసామండి. వాళ్ళు ఇంట్లో ఉన్నా కానీ మేము బాధ్యత తీసుకునే చేసాం. ఈరోజు జాతీయ కమిషన్కి ఇప్పుడు సోదరుడు చెప్పారు జాతీయ కమిషన్కి ఇచ్చారని. వాళ్ళు 118 మంది గత 5 సంవత్సరాలు చనిపోతే కనీసం పలకరించడానికి వెళ్ళలేదు వాళ్ళు. అలా అని నేను పలకరించడానికి వెళ్ళలేదు, చిన్నపిల్లలు చనిపోయిన తర్వాత పలకరించడానికి వెళ్ళాలన్నది మినిమం కర్టసీ, అది కూడా చేయలేదు. హాస్టల్స్లో కనీసం ఏది పంచలేదు. హాస్టల్ విద్యార్థుల్ని పట్టించుకొని వాళ్ళు ఈరోజు తగుదనమ్మా అని ఏదో ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మాట్లాడతామని మాట్లాడిన వాళ్ళ గురించి. ఎందుకంటే ఈరోజు ఎవరైతే కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారో వాళ్ళ నియోజకవర్గంలో చనిపోయింది ఒక్కరు వచ్చి వెళ్ళలేదు. వాళ్ళు ఒక హాస్టల్ కనీసం పరీక్షించి చూడలేదు. వాళ్ళు హాస్టల్ విద్యార్థులు ఎలా ఉన్నారో కనీసం పరామర్శ చేయలేదు. కనీసం పిల్లలు ఆరోగ్యంతో ఉన్నారా ఎలా ఉన్నారో చూడని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.